నిర్గమకాండంలో మోషే గారు యెహోవా దేవునితో మాట్లాడడానికి వెళ్ళిన సమయంలో ఇశ్రాయేలీయుల కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని చెప్పడము మనం చూసాం. ఆ ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుడు స్తుతించబడడానికి, మహిమపరచబడడానికి, ఆరాధించబడడానికి మోషే గారి ద్వారా ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారంలో నిత్యము వెలిగింపబడినట్లుగా ఒలీవ నూనె ఉపయోగించడానికి ఆ రోజుల్లో ఏర్పాటు చేయబడింది. నిత్యము ఏర్పాటు చేయబడినటువంటి ఆ ఒలీవ నూనె ద్వారా వెలుగులు ప్రకాశించడానికి ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ప్రదీపములను, దీపవృక్షములను మనము నిర్గమకాండంలో చూస్తాం. ఇదే ప్రకారంగా సొలొమోను మహారాజు గారి ద్వారా దేవుడు